కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 11వ సంవత్సరం పాలన పూర్తయిన సందర్భంగా, అలాగే మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఎంపీగా సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సంకల్ప సభకు బాలానగర్ డివిజన్ నుండి డివిజన్ అధ్యక్షులు డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 300 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు బాలానగర్లోని శివాజీ చౌక్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్ చేరుకున్నారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సంకల్ప సభకు బాలానగర్ డివిజన్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయడం జరిగిందని, అలాగే దేశ రక్షణ విషయంలో కానీ, పేద ప్రజల సంక్షేమ విషయంలో కానీ ఎక్కడా వెనుతిరిగి చూడకుండా చేస్తున్న పనులని ఈ సంకల్ప సభ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడం జరుగుతుందని డాక్టర్ కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్తూరు రమేష్, కంటెస్టెడ్ కార్పొరేటర్ యాసా నర్సిరెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షులు జిఆర్ రమేష్, డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శివరంజని, వాణి, డివిజన్ అధ్యక్షులు డాక్టర్ కిరణ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి పాషం శ్రీనివాసు, ప్రదీప్ రెడ్డి, ఎర్రోళ్ల మధు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సంకల్ప సభకు తరలి వెళ్లారు. भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। जय जय माता, भारत माता, जय जय माता, भारत माता, भारतीय जनता भारत माता की बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारत माता की। భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది 11 సంవత్సరాల సుపరిపాలన దివస్గా ఇవాళ నామకరణం చేసుకొని ఒక సంకల్ప సభగా ఇవాళ డేట్ని తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ యావత్తు దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటుంది. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుండి కటక్ వరకు ఇవాళ ప్రతి వర్గాలు, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాలకు కూడా చెందే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, పాలసీలు తీసుకున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఇంపీరియల్ గార్డెన్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాజేందర్ గారు కూడా 1 ఇయర్ పరిపాలన ముగించుకున్న ఈ శుభ సందర్భంలో మా అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఎక్కడ కూడా డబ్బులు కానీ, మద్యం కానీ, ఎలాంటి వెసులుబాట్లు కానీ, లోవర్క్ ఒప్పందాలు లేకుండా ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు ఈ ర్యాలీకి బయలుదేరి అన్నగారి యొక్క సభను విజయవంతం చేయడానికి తరలినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో దాదాపు 300 మంది ప్లస్ 4 బస్సులు ఇవాళ బయలుదేరుతూ ఉన్నాయి. కేవలం భారతీయ జనతా పార్టీ బాలానగర్ డివిజన్లోనే ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి డివిజన్లోని సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు శంకర్ రెడ్డి గారు, అన్న సురేందర్ రెడ్డి గారు, రమేష్ గారు, మాజీ అధ్యక్షులు కొత్తూరు గారు, మరి మాజీ అధ్యక్షులు రమేష్ గారు, కంటెస్టెడ్ కార్పొరేటర్ నర్సిరెడ్డి గారు, మహిళా నాయకురాలు శివరంజని గారు, వాణి గారు, రూప గారు, వీళ్ళందరి సహాయ సౌకర్యాలు, అదేవిధంగా బూత్ అధ్యక్షులు, మా డివిజన్ యొక్క జనరల్ సెక్రటరీలు ప్రదీప్ గారు, మధు గారు, పాషం సీను గారు, బీజేవైఎం నాయకులు, ప్రతి ఒక్క మోర్చా ఇవాళ కదిలి ఇవాళటువంటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి బయలుదేరుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాము, ఒక మంచి ఇనిషియేటివ్, అదేవిధంగా అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ 11 సంవత్సరాలు మోడీ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, ఒకటని కాదు, డిమానిటైజేషన్తో మొదలు పెట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ వరకు ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పథకం సంబంధించినటువంటి వీడియో ఇవాళ ఎగ్జిబిషన్లో ప్రదర్శింపబడుతుంది. ఈ వీడియో కేవలం భారతీయ జనతా పార్టీ శ్రేణులే కాదు, స్వచ్ఛందంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా వచ్చి అసలు ఏం చేసిర్రు, ఇవాళ రోజు ప్రతిపక్షాలు వాటి ఏం చేసింది అన్న వారికి సమాధానంగా ఇవాళ మా వీడియో ప్రదర్శన ఉండబోతా ఉంది. ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి సంబంధించినటువంటి విషయాలు, ఇవాళ దేశం ఏ విధంగా అభివృద్ధి వైపు పరిగెడుతుంది, అదేవిధంగా టాప్ 5 దేశాల్లో ఇవాళ భారతదేశాన్ని, ఆర్థిక వ్యవస్థని నిలబెట్టిన ఏ విధంగా చేసిరో మోదీ గారు, ఆ యొక్క ప్రదర్శన ఇంపీరియల్ గార్డెన్లో ఉంటుంది. దాని తదనంతరం
ఇదొక మినీ మహానాడు టైప్లో ఎప్పుడు జరగలే. మా పార్లమెంట్లో అన్నగారు ఈటెల గారు ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ప్రోగ్రాము, మాకు ఒక ఎగ్జిబిషన్ కార్యక్రమం, తర్వాత ఒక చిన్న మీటింగు, దాని తదనంతరం అందరికీ ఆతిథ్యాన్ని కూడా వాళ్ళు పర్సనల్గా ఇస్తున్నారు. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ డిమానిటైజేషను, బ్యాక్వర్డ్ కాస్ట్లకు రేపొద్దున ట్రిపుల్ తలాక్ బిల్లు తేవడం కానివ్వండి, అన్ని వర్గాలకు కుల మత ప్రాంత విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మోడీ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున ఇవాళ పెద్ద ఎత్తున ఆ ఒక సభను విజయవంతం చేయడానికి తరలుతున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క నాయకులకు కూడా ఉచిత బియ్యం పథకం కూడా ఇవాళ మోడీ గారు ఇస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకం లేదు. ఇవాళ వాళ్ళు ఈ వర్గానికి చెందిన వారని కాదనకుండా ప్రతి ఒక్క భారతీయునికి ఉచితంగా బియ్యాన్ని కూడా ఇస్తున్నటువంటి గొప్ప నాయకుడు మోదీ గారు. అలాంటి నాయకుడు పిలుపుల మేరకు ఇవాళ మేము అందరం వారిని బలపరచడానికి బయలుదేరుతా ఉన్నాం. జై శ్రీరామ్, ధన్యవాదాలు. ఆధ్వర్యంలో మరి ఈరోజు అధ్యక్షులు కిరణ్ గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పాలన మరియు పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారి సంవత్సరం పాలనపై ఈరోజు ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఇంపీరియల్ గార్డెన్లో ఎగ్జిబిషన్ అండ్ సంకల్ప సభ పెట్టడం జరిగింది. ఈ సభకు మరి బాలనగర్ నుండి భారీ ఎత్తున బయలుదేరడం జరుగుతుంది. ఈ సభ ఇంపీరియల్ గార్డెన్లో ప్లస్ ఎగ్జిబిషన్కి సంబంధించి ఏంటంటే 11 సంవత్సరాల నుంచి మోడీ గారు ఏం చేయలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మేధావులకు తెలియాలని ప్రతి జిల్లాల వైజ్గా మరి ఒక ఎగ్జిబిషన్ పెట్టి మోడీ గారి పాలనను ప్రజలకు చూపించడం జరుగుతుంది. దీనికి కారణంగా మరి ఈటెల గారు కుల సంఘాలను, వెల్ఫేర్ అసోసియేషన్లను, టెంపుల్ కమిటీ వాళ్ళను ప్రతి ఒక్కరిని మమేకం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు చూపించాలని కోరడం జరిగింది. దానికి సందంగా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు అందరము సంకల్ప సభ బయలుదేరుతున్నాం. భారత్ మాతాకి.